నమస్తే వెల్కమ్ టు ద పాయింట్ నేను భాగ్యశ్రీ. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పటిష్టంగా చేపట్టే ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక ఏపీలో థియేటర్ల బంద్ అంటూ ప్రచారం చేస్తున్న శక్తులపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ప్రచారం ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న అంశాలపై విచారించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పవన్ కళ్యాణ్ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతల మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు విశ్లేషకులు, సినీ నటుడు, నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎస్ సార్, చిట్టిబాబు గారు, ఇక నేను మొన్నటి నుంచి కూడా మనం చూసాం ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారుతున్న టాపిక్ ఏంటంటే ముఖ్యంగా సినిమా థియేటర్ల బంద్ గురించి హాట్ టాపిక్గా నడుస్తోంది. మరి ఇదే అంశంపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. మరి నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపుపై కూడా ఇటు మండలి ద్వారానే సంప్రదించాలంటూ కూడా ఆయన చెప్పారు. మరి ఆ సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండు పాయింట్లు, ఒక పాయింట్ థియేటర్లో మెయింటెనెన్స్, ఫుడ్ విషయం అది మంచి పాయింట్. ఎప్పటి నుంచో అడుగుతున్నది. ఎప్పటి నుంచో ఈ ప్రొడ్యూసర్ 10-15 ఏళ్ళుగా నానుతున్న ఇష్యూ అనేది. థియేటర్స్ లో కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ అవుతుంది, ప్రేక్షకులకి పరిస్థితి వస్తుంది. ఎప్పటి నుంచి అంటా ఉన్నా అది కొన్నాళ్ళు తగ్గిస్తారు, మళ్ళీ మామూలు అయిపోతుంది అని చెప్తుంది. అది ఇప్పుడు కనుక క్రమశిక్షణ చేయగలిగితే దాన్ని ట్రీట్మెంట్ చేయగలిగితే సంతోషమే, ఓకే, చేయగలిగితే. రెండోది ఫిలిం ఛాంబరే అనేది ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఎందుకంటే ఒక ఇండివిజువల్ సినిమా కోర్టు పెట్టి సినిమా తీసి నేను డైరెక్ట్ గా నేను గవర్నమెంట్ ని నాకు కావాల్సిన ఫేవర్ అడిగే అవకాశం నాకు లేదా? నేను కోర్టు పెట్టి సినిమా తీసి ఎవరినో నాయన ఛాంబర్ మీరు రండి, నాకు అండగారండి, నాకు అండగారండి ఇన్నాళ్ళు లేదు. అది నేను తీస్తున్నాను పెద్ద సినిమా, ఇది ఖర్చు పెట్టి కోర్టులు ఖర్చు పెట్టి నాకు ఆ మాత్రం హోదా, ఆ మాత్రం ఇది లేదు నాకు. నేను డబ్బులు పెట్టి తీసి కోర్టు పెట్టి తీసి అయ్యా నేను తెచ్చాను, నాకు కావాలి అని ప్రభుత్వాన్ని నేను అడిగే అవకాశం లేదా? నాకు ఎవరో నా తరఫున నాకు తోడు వస్తేనే అడుగుతాను. నాకు ఆ హక్కు, అది స్థాయి, హోదా లేదా? అది మరి ఇన్నాళ్ళు అలా లేదు. ఇన్నాళ్ళు ఎవరికాళ్ళు అప్పుడు టోటల్ ఛాంబర్ ఎప్పుడు వస్తుంది ఫీల్డ్లోకి? టోటల్ గా సినిమాకి సంబంధించిన సేల్స్ ట్యాక్స్ విషయము, జిఎస్టి విషయము, అలా టోటల్ గా వచ్చినప్పుడు ఇది వస్తుంది ఛాంబర్. మామూలుగా ఇంటర్నల్ గా మా మా అసోసియేషన్ మధ్య గొడవలు ఉన్నప్పుడు ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి డైరెక్టర్ అసోసియేషన్ గొడవ ఉంటుంది, ఒకసారి డైరెక్టర్ అసోసియేషన్ కి ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వాళ్ళు కాల్ షీట్ ఇవ్వలేదు. ఈ రకరకాల సమస్యలు అవన్నీ ఇంటర్నల్ గా కోఆర్డినేషన్ పెట్టి సమస్య పరిష్కారం చేసుకుంటాం. ఇన్ని సంవత్సరాలుగా 50-30 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవసరమైనప్పుడు టోటల్ గా ఇండస్ట్రీ వెళ్ళి ఇండివిజువల్ గా వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు కలవటానికి వెళ్తారు. అది రెస్ట్రిక్షన్ మరి ఏంటి, మీరు రావడానికి లేదు, వాళ్ళే రావాలి, ఇదేం కొత్తగా ఈ రెస్ట్రిక్షన్ ఆయన ఏ ధ్యాసలో పెట్టాడో, ఏ ఉద్దేశంలో పెట్టాడో ఆలోచించి అన్నారో ఆయనకి తెలియాలి. నాకైతే ఇది ఈ రెస్ట్రిక్షన్ అన్నెసరీ అనిపిస్తుంది, అనవసరం. అది డబ్బు పెట్టి కోట్లు పెట్టి సినిమా తీసుకోవడానికి ఆయన నాకు సహాయపడడానికి, నాకు రేట్లు పెంచండి లేకపోతే సహకరించండి ప్రభుత్వాన్ని అడిగే హక్కు, అవకాశమో అతనికి లేదు. అతని తరపున ఎవరు అడగాలి అనేది వింతగాను వినూత్నంగాను ఉంది. ఇది సంవత్సరాలుగా ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పుట్టాలా, ఇవాళ కొత్తగా ఛాంబర్ పుట్టాలా? ఇండస్ట్రీ ఒక 70 ఏళ్ళుగా ఉంది. ఈ ఛాంబర్ ఎక్కడి నుంచి 30 ఏళ్ళుగా ఉంది, 30 ఏళ్ళుగా సాగుతూ ఉంది. మేము తీర్చుకోలేని ప్రభుత్వం చూడవలసిన విషయాలు ప్రభుత్వానికి చెప్తుంది. ఇది థియేటర్లు మెయింటెనెన్స్ మా చేతిలో పని కాదు, ప్రభుత్వం చూడాలి. ఫుడ్, స్టాండ్, ఈ విషయాలు ప్రభుత్వమే చూడాలి, మేము చూడలేదు. అవన్నీ ప్రభుత్వానికి చెప్తున్నాం, అది ఛాంబరే చెప్తుంది. అది అన్ని ఛాంబర్ అంతర్ మీటింగ్ వేసుకుని ఛాంబర్ ఒక మెమరాండం తయారు చేసి ఇలా ఉంటుంది. ఈ రేటు పెంచాలి మాకు టికెట్లు, అందులో సంవత్సరానికి 10-12 సినిమాలు రేట్లు పెంచాలని అడిగే సినిమా. మిగతా 200 సినిమాలు ఎవరు వాళ్ళకి ఆ రేట్లు పెంచితే అసలే లేదు. రేట్లు పెంచుతారు సినిమాలు. 225 సినిమాల్లో 200 సినిమాలు చిన్న సినిమా. ఈ 25 సినిమాల్లో రేట్లు పెంచమని అడిగే ఒక 10 సినిమాలు. మిగతా అన్ని సినిమాలు రేట్లు పెంచమని కూడా అడగండి. అది ఆ 10 మంది వాళ్ళు 100 కోట్లు పెట్టారు, 150 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు సినిమా తీసుకోవాలి. వాళ్ళు ఛాంబర్ వెనకాల తిరిగి బాబు మాకు సహాయం చేయండి అని అడగాల. వాళ్ళకి ఆ స్థాయి లేదా, అది ఆ గౌరవం లేదా? కొందరు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకున్నట్టు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించే ఇది లేదా? ఏంటి
నాకు అర్థం కాలేదు దాంట్లో ఏమిటో ఆయన ఎందుకు అన్నాడు ఆయన ఆ విషయం ఏమిటో ఆయనకి అర్థం కావాలి. ఎస్ చిట్టిబాబు గారు మరి ఏ అగ్రనేత హీరో అయినా కూడా ఫేమస్ హీరో అయినా కూడా అంతకు మించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఎంతో మంది అభిమానులు ఉంటారు. మరి ఇందుకోసం అటు ఆ సినిమా హాల్లో కూడా ఇటు ప్రీమియం షోలు అనొచ్చు, ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటేనే టికెట్ల ధరలు కూడా అంతకు మించి ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఈ వార్తపై అయితే పవన్ కళ్యాణ్ స్పందించారు. అటు ఇటు టికెట్ల ధరల నియంత్రణపై కూడా చర్చించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవబోతున్న నేపథ్యంలో మరి ఈ సినిమాకు టికెట్ ధర ఎక్కువ ఉండొచ్చా, ఇంకా తగ్గించే ప్రణాళికలు రూపొందించవచ్చు అంటారా? ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. గతంలో ఈయన ఏమన్నారంటే అమ్మా ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో నిర్మాతలు ప్రొడ్యూసర్లు కలవాలని గత ప్రభుత్వం అంటే వాళ్ళు కలవలేనంత వరకు కలవకపోయి ఎందుకు ఎలా కలవరో కలిసేలా మేము చూస్తామని చెప్పి కొడాలి నాని అన్నారని ఆ మాట అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఆవేశపడిపోయి ఎట్లా అంటారు అంటే బ్లాక్ మెయిల్ చేస్తారా ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలవాలా ఏది కలవాల్సిన అవసరం వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడితో ప్రైవేట్ డబ్బుతో సినిమా వాళ్ళ ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు కలవాలి, మీరు ప్రభుత్వాన్ని ప్రొడ్యూసర్ని బ్లాక్ మెయిల్ చేస్తారా ఆవేశంతో మాట్లాడాడు. నిజంగా మేము సంతోషపడ్డాం, ఓకే ప్రొడ్యూసర్ తరఫున నిలబడి మాట్లాడాడు. ఇవాళ అదే నోటితోటి ప్రొడ్యూసర్లు కలవలేదు, సంవత్సరమైనా కలవలేదు, 2 సంవత్సరాలు చంద్రబాబుని కలవలేదు అని ఈయన బాధపడతాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు చేశాడు, ఇండస్ట్రీతో అందరితో పరిచయం ఉంది. ఆయన ఈనాడు ఇన్ని సంవత్సరాలు నన్ను ఎవరో కలవలేదు అనలేదు, రాజశేఖర రెడ్డి గారు అనలేదు, రామారావు గారు అనలేదు, మమ్మల్ని కలిసినప్పుడు కలుస్తా లేనప్పుడు చెప్పి ఈయన స్పెషల్ గా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి కలవలేదని ఎందుకు అన్నాడో ఆయనే అంతకుముందు కలవటానికి ఏంటి ఎందుకు కలవాలి అన్నాడు, ఇప్పుడు కలవాలి అని. సో ఆయన ఏదో ఎందుకు మాట్లాడారో ఆయనకి ఇప్పుడు మరి రేటు విషయం ఆయన ఏం చూస్తారో చూడాలి. రేట్లు మరి పెంచడానికి ఒప్పుకుంటారా, పెంచడానికి ఇస్తాడా ఆయన, ఈ బ్లాక్ మార్కెట్ లో టికెట్ పంపుకోవడానికి దందా చేసుకోవడానికి బెనిఫిషియల్ అనే దానికి ఇస్తాడా ఆయన, గతంలో తీస్తారు ఇప్పుడు ఈయన ఇస్తారా, ఆయన సినిమా కోసమని బెనిఫిషియల్ వేసుకోండి టికెట్లు మామూలుగా ఒక టికెట్ బ్లాక్ లో ఉంటే జైలు వేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మరి ఇక్కడ ఈ బెనిఫిషియల్ అనే మాట ఒక టికెట్ని 5,000కి 3,000కి 2,000కి అమ్ముకోవటానికి అంటే బ్లాక్ లో అమ్ముకోండి అని లైసెన్స్ ఇవ్వటమే లీగలైజ్ చేయటమే ఈ బెనిఫిషియల్. మరి ఈ బెనిఫిషియల్ అడుగుతారు, ఇస్తారా మరి ఆయన విజ్ఞప్తికే వదిలేదాచుకుందాం. ఎస్ చిట్టిబాబు గారు మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇటు బెనిఫిట్ షోస్ కావచ్చు, ప్రీమియం షోస్ కావచ్చు, కొంతమంది మధ్యతరగతి అభిమానులు కూడా ఉంటారు. మరి సినిమా చూడాలని, పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడంగా విధంగా మరి ఆ విధంగా చర్యలు తీసుకుని టికెట్ల ధర తగ్గించే అవకాశం ఉందంటారా? తగ్గించినందుకు వీళ్ళే గత ప్రభుత్వం తగ్గిస్తే గొడవ చేశారు, ఇప్పుడు మరి తగ్గిస్తారా మరి చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వం తగ్గించి చిట్టిబాబు గారు మీ ఫ్రేమ్ సెంటర్ లో పెట్టుకోండి. గత ప్రభుత్వం ఈ పాయింట్ మీద తగ్గిస్తేనే అడ్డుకున్నారు, నానా యాగం చేశారు. సరే రాజకీయం కోసం చేశారు, ఓకే ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు కనుక. మరి ఇప్పుడు ఈయన తగ్గిస్తారా, ఈ బ్లాక్ టికెట్ అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తారా ఆయన తెలియజెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక్క సినిమా కాదమ్మా, పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఉన్నాయి జీవితంలో, పెద్ద పెద్ద సినిమా. ఈ సినిమా కన్నా ఎక్కువ కాస్ట్లీ సినిమాలు, కాస్ట్ ఎక్కువ పెట్టిన సినిమాలు ఉన్నాయి. సో ఈయన ఒక్క సినిమాను కాదు, ఆగితే అన్ని సినిమాలు ఆగుతాయి. దాన్ని టోటల్ గా అన్ని సినిమాలు పక్కన పెట్టి ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా అని దాన్ని ఆయన చేస్తున్నారంటే అసలు ఈ ఇష్యూ మొదలెట్టిందే జనసేన. ఈస్ట్ గోదావరిలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో థియేటర్లు ఆపేద్దామని మాట్లాడిన మనిషే సత్యనారాయణ, జనసేన నాయకుడు, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కూడా. ఆయనే ఆపేద్దాం వీళ్ళ మనిషే ఆపేద్దాం అంటాడు, దాన్ని వీళ్ళే మా కోసం మా సినిమా ఆపాలని కుట్ర అంటారు. ఇదంతా ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏదో ఒక రకంగా వీళ్ళే గిల్లి చేయటం అది ఒక అలవాటు అయిపోయింది. తద్వారా సినిమాని ప్రమోషన్ అనుకుంటున్నారో ఏంటో కానీ ఏ సినిమాలు ఎంత పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఏ రచ్చా ఉండదు, ఎప్పుడు ఏ రచ్చా ఉండదు. ఈ సినిమా వచ్చేటప్పుడు మాత్రమే ఏదో ఒకటి ఎక్కడి నుంచో వీళ్ళ మనిషే, వీళ్ళ జనసేన లీడరే ఆ సత్యనారాయణ ఎవరో కాదు, ఆయనే
థియేటర్ మూసేద్దాం అందరూ ఆయనే. ఎస్ మళ్ళీ మరి గతంలో అల్లు అర్జున్ సినిమా మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా మనం చూసాం తొక్కిసలాట జరిగింది. అందులో ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. మరొక మహిళ కూడా మృతి చెందడం జరిగింది. మరి ఇట్లా బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియం షోస్ వల్ల ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలాగే ఈ తరహా మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు కొనసాగితే కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఉంటుందమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక ఆ విషయంలో ఆ టైం అప్పుడు నో బెనిఫిట్స్ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల తర్వాత నించాడు, బెనిఫిట్స్ ఇచ్చాడు. వీళ్ళంతా ఈ ప్రభుత్వాలంతా ఎట్లా అంటే అప్పటి పరిస్థితులు బట్టి ఆ సినిమా అప్పుడు హంగామా చేసి పేపర్లో టీవీలో మీద బెనిఫిట్స్ ఏమో అది తొక్కిస్తాడు ఈ అని వాగేసి మర్నాడు రెండో 2 నెలలకే ఇంకో సినిమాకి వెళ్తే ఇచ్చేసారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు మరి ఈయన చిత్తశుద్ధి ఏంటో చూడాలి. బెనిఫిషియోలు వద్దని ఈయన ఆ రోజు మాట్లాడిన మాటలే రేటు తగ్గించినందుకు గొడవ పెట్టింది ఈయనే. ఇప్పుడు రేటు తగ్గించకుండా పెంచే సామాన్యుడికి అందుబాటులో లేని రేట్లే ఇస్తాడా? లేకపోతే ఇదంతా నాకేదో కొత్త వీళ్ళ మనిషే థియేటర్లు ఆపాలంటాడు. మళ్ళీ వీళ్ళే మా సినిమా కోసం కుట్రా అంటారు. ఈ పెద్దగా ఉంది అంతా ఒక డ్రామా, టోటల్ ఒక డ్రామా. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడాలా? దానికి సినిమా ఫీల్డ్ని వాడుకోవాలా? సినిమా ఫీల్డ్ని బదనాం చేయాలా? సినిమా ఫీల్డ్కి డాక్యుమెంట్ చేయాలా? సినిమా ఫీల్డ్కి ఛాలెంజ్లు చేయాలా? ఏంటండి ఎంతమంది రాలేదు సినిమా ఫీల్డ్కి? ఎంతమంది రాజకీయాలకు వెళ్ళా? ఎప్పుడు వచ్చినా రాజకీయాలకు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినా సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ సినిమాగా ఉంటుంది, రాజకీయం కృష్ణ గారైనా, జగ్గయ్య గారైనా, శారద గారైనా, సత్యనారాయణ గారైనా, ప్రసాద్ గారైనా సినిమా రాజకీయాలు వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు ఉన్నారు, పదవులు అనిపించారు. ఆ రాజకీయాలు సినిమా దగ్గర సినిమాలో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. ఈయన వచ్చినాకే సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ ఫంక్షన్లో సినిమాని గురించి మాట్లాడటం. ఈ సినిమాలని రాజకీయాలను మిక్స్ చేసి ఒక రాంగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ క్రియేట్ అవడానికి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారే ఆద్యం. ఆయనే ఒక ఆడియో ఫంక్షన్ లో అక్కడ రాజకీయాలు మాట్లాడారు. దాంతో రాజకీయ వాళ్ళు మళ్ళీ కౌంటర్ అయింది. మొన్న ఒక సినిమా విజయవాడలో ఫంక్షన్ లో సినిమాల గురించి మాట్లాడారు, రాజకీయ ఫంక్షన్ లో సినిమాల గురించి. ఈ సినిమాలని రాజకీయాలను ఎప్పుడు కలిసి మాట్లాడలే ఎవరు. ఇంతమంది సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వచ్చిన రామారావు కూడా ఏనాడు రాజకీయమే, సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడాలి ఆయన. ఆయన ఎప్పుడు నన్ను కలవలేదని ఏనాడు అంత. రాజశేఖర రెడ్డి గారు అలా వాళ్ళు సినిమాకు వస్తే సినిమా ఫంక్షన్, రాజకీయాలకు వస్తే రాజకీయాలు పేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే రాజకీయాలు సినిమాలు మిక్స్ చేసి పంపు అయిపోయింది ఇండస్ట్రీలో. అనవసరపు రాజకీయాలు. ఇప్పుడు ఇది అనవసరం. థియేటర్లు మూసేయటం లేదు, లేకపోయినా ఇంకా దాన్ని నొక్కి ఇది ఆయన సినిమా కోసం. ఆయన సినిమా అంటే జూన్లో 4 సినిమాలు ఉంటాయి, పోతారు నలుగురు పోతారు. ఈయన ఒక్కడదే ఈ కేంద్రీకరించినట్టు వీళ్ళు హైట్లో పెట్టుకుని మమ్మల్ని కేంద్రీకరిస్తుంది. మొత్తం ప్రపంచం అంతా మమ్మల్ని, ప్రపంచం అంతా మా కోసమే అడుగుతుంది అన్నట్టు వీళ్ళు బూస్టప్ చేస్తున్న ఒక బూస్టప్ మాయ తప్పి మరొక. ఎస్ చిట్టిబాబు గారు, మరి ఇదే అంశానికి సంబంధించి నిన్న ఏదైతే దిల్ రాజు కూడా స్పందించడం జరిగింది. మరి సినిమా ఇండస్ట్రీలో ఐక్యత లేదు, 4 కుటుంబాలు 4 విధాలుగా మాట్లాడుతున్నాయి, ఎవరి మాట మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది, అసలు 4 కుటుంబాలు 4 విధాలుగా మాట్లాడుతున్నాయి, అసలు ఐక్యత అనేది లేదు ఇండస్ట్రీలో అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎవడికి వాడే ఎప్పుడు తీరే. నా సినిమా వచ్చినప్పుడు నా సినిమాకి సమస్య వచ్చినప్పుడు మీరు నిలబడ్డారా? మీకు వచ్చినప్పుడు నేనెందుకు నిలబడ? ఇలా ఉంటుందమ్మా ఇండస్ట్రీలో. ఎవరికి కాదు. ఎవడు సొమ్ము వాడిది, ఎవడి కష్టం వాడిది, ఎవడి అదృష్టం వాడిది. నీ అదృష్టానికి, నీ కష్టానికి, నీ నష్టానికి నేను అండగా నిలవలేను. నా దానికి నువ్వు నిలవాలని ఆశించడం ఈ వ్యాపారము. సినిమా అనేది కళతో కూడిన వ్యాపారంలో నాకు నష్టం వస్తే ఎవరైనా వెళ్ళి చేయిస్తారా? ఎవరు? కనుక నా తని నేను చూసుకుంటాను. నా సేఫ్ ఏంటి, నా సేఫ్టీ ఏంటి, ఇది నేను చూసుకుంటాను. నీ సేఫ్టీ నువ్వు చూసుకోవాలి. అంతే. ఇక్కడ ఎవడికోడు వాడి జాగ్రత్త వాడు చూసుకోవాలి, వాడి బాధ్యత వాడు చూసుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనేది ఒట్టి మాట. ఇదన్నీ నిజాలు కావు. ఎవడు ఒకడి కోసం ఒకడు మాట్లాడుతూ ఇండస్ట్రీలో, ఈ సినిమా ఫీల్డ్లో ఎవడు మాట్లాడితే ఏదైనా కాల్షీట్ కోసం ఒక హీరోని గురించి ఆ సందర్భాన్ని ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట్లాడు, మళ్ళీ ఆ కాల్షీట్ ఇవ్వకపోతే అదే డైరెక్టర్ పక్క వచ్చి తీసుకుంటాడు. ఇట్లా ఉంటాయమ్మా. అవసరాన్ని బట్టి ఇక్కడ రాజకీయ సినిమా ఫీల్డ్లో అవసరాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి స్నేహం,
అదృష్టాన్ని బట్టి ముందడుగు అంతే తప్పితే ఇక్కడ ఒక అంత కలిసికట్టు ఈ కలిసికట్టు ఇవన్నీ ఉట్టి మాటలు ఈ కలిసికట్టు అనేది సినిమా ఫీల్డ్ ఎప్పటి ఎవరో ఉండేది గతంలో ఆ పెద్ద ఎస్ మహానుభావులు. చిట్టిబాబు గారు మరి ముఖ్యంగా ఇవాళ ఆ సినిమా హిట్ అవ్వడానికి కూడా ముఖ్యంగా హీరో తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎంతో ముఖ్యం. ఆ రెమ్యునరేషన్ కోసం ఇవాళ బెనిఫిట్ షోస్ అని ప్రీమియం షోస్ అని వేల కోట్లు ఇవాళ సినిమాలు రాబట్టి ఆ హీరో రెమ్యునరేషన్లకు ఇస్తున్నారు. మరి ఇవాళ బెనిఫిట్ షోస్ వల్ల కూడా ఎంతోమంది కొంతమంది ప్రాణాలు కోల్పోయే స్థాయికి కూడా చేరుకుంటుంది. మరి ఆ విధంగా జరగకుండా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ఏమైనా కొత్త మార్పు కనిపించవచ్చు అంటారా? కల్పిస్తే సంతోషం. ఎందుకంటే బెనిఫిట్ షోలు అనేవి వెరీ రాంగ్ ట్రాక్. బెనిఫిట్ షోలు అనేవి బోగస్. ఒక్కొక్క హీరో వాళ్ళ బోగస్ స్టామినా వాళ్ళది 50 కోట్ల స్టామినా అయితే వాళ్ళ సినిమాని ఈ బెనిఫిట్ షోలతో 100 కోట్ల స్టామినా. ఈ బెనిఫిట్ షోలు అనేసి మొదటి 3 రోజులు అన్ని థియేటర్లు అయితే ఇంత కలెక్షన్ మాది అని చెప్పేసి మాకు ఇంత కలెక్షన్ బోగస్ ఇచ్చి వాళ్ళ రెమ్యునరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలు లేవు ఈ మధ్యకాలంలో. మరి ఏమైపోయారమ్మా? అంతకుముందు విర్రవీగిన చాలా మంది స్టార్స్ ఏమయ్యారు? వాళ్ళ సినిమాలో తీయలేదు ఎవడు, వాళ్ళే తీసుకోవాలి. సినిమాలో తీసే ప్రొడ్యూసర్ ఎవడు లేడు, ఎందుకు లేడు? ఈ బోగస్ స్టామినా చూపించుకుని ఎగబాగేశారు. ఈ బెనిఫిట్ షోల వల్ల అదే నష్టం. బెనిఫిట్ షోల వల్ల బోగస్ స్టామినా చూసుకుంటారు. థియేటర్లో వేసేసేసి 300, 500 రూపాయలకి, 1000 రూపాయలకి టికెట్లు అమ్మేసి ఇంత కలెక్షన్ అని చెప్పేస్తున్నాం. మా సినిమాకి ఎంత వచ్చింది, మా సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్ ప్లీజ్ మీ ఫ్రేమ్ సెంటర్లో పెట్టండి సార్. ఎస్ ఓకే చెప్పండి. మా సినిమాకి ఇంత కలెక్షన్ అని బోగస్ స్టామినా తీసుకుంటున్నారు. కానీ బెనిఫిట్ షో ఉండకూడదు. బెనిఫిట్ షోని మరి ముందు లేదు. గతంలో ప్రభుత్వం మంచి విరోధాలు రాజకీయాలు ఎట్లా ఉన్నా గత ప్రభుత్వం ఒక మంచి పెట్టింది. ఆ మంచిని మంచిగా చూడాలి మనం సినిమాలకి. ఏది 100 కోట్లు అని చెప్పి మీరు రేటు పెంచడానికి కాదు. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితే మీరు రెమ్యునరేషన్లు 50 కోట్లు 70 సినిమాలు 100 కోట్లు అని 70 కోట్లు మీ రెమ్యునరేషన్ల కింద హీరోయిన్ డైరెక్టర్ మీరు రెమ్యునరేషన్ 100 కోట్లు సినిమా అంటే కాదు. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టాము అంటే మీరు అంత ఖర్చు పెట్టారు కనుక సినిమా కోసం అది ఓకే మీకు పెంచుకోవడానికి మొదటి 2 వారాలు పెంచుకోవడానికి ఇస్తాము, అంతేగాని ప్రతి సినిమాకి కుదరదు అని చెప్పారు. అది మంచి రూల్. అది ఎవరు చేసినా. అది రాజకీయాల కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక మనం ఆ నిర్ణయాన్ని తీసేయాలనుకుంటే దుర్మార్గం. అది మంచిది, చాలా మంచిది, ఇండస్ట్రీకి మంచిది. ఏ ప్రభుత్వం తీసుకున్నా అది మంచి నిర్ణయం. ఎందుకంటే బోగస్ 100 కోట్లు అంటే ఎక్కడ 100 కోట్లు సినిమాకి 20 కోట్లు ఖర్చు పెడతారు, 80 కోట్లు మీరు రెమ్యునరేషన్ అంటే మీరు తీసుకున్న ఎక్స్ట్రా రెమ్యునరేషన్ కోసం ప్రజల దగ్గర దోచుకుంటామంటారా? ఎట్లా సినిమాకి ఖర్చు పెడితే అయ్యా మేము స్టాండర్డ్ కోసం తెలుగు స్థాయి పెంచే సినిమా తీసాము కనుక కాస్త మాకు రేట్లు పెంచడానికి అడిగితే అర్థం. అదే పోయే ప్రభుత్వం చెప్పింది 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామని మీరు ప్రూవ్ చేయండి, పర్మిషన్ తీసుకుంటాను అన్న తర్వాత ఎవడు రాలేదే. ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు వెళ్ళలేకపోయారు. ఒక రాజమౌళి వెళ్ళగలిగాడు, నిజంగా 100 కోట్లకి సినిమా ఖర్చు పెట్టారు. అలా ఒకళ్ళిద్దరు వెళ్ళగలిగారు, మిగతా అందరూ వెళ్ళలేకపోయారు. అదే గతంలో ప్రతి ఒక్కరు మాది 100 కోట్ల సినిమా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి. ఇది స్ట్రీమ్ అనేది అది మెయింటైన్ చేయాలి. మరి ఈ ప్రభుత్వం ఎంతవరకు మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా రాజకీయాలు ఉపయోగించి మన గత ప్రభుత్వం చేసింది మనం ఎందుకు చేయాలి? కనుక కాదు చేస్తూ చూడాలి. ఎస్ సార్ చిట్టిబాబు గారికి మరో అంశం చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారా? అందుకే అమ్మాయి తెలంగాణ జాగృతి నేతలతో భేటీ అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి చాలా రోజుల తర్వాత కూడా కవిత జాగృతి సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ సామాజిక పరిణామాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించినట్లు సమాచారం అందుతోంది. మరి నిజంగానే ఈ భేటీ తర్వాత కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సంకేతం ఇస్తున్నారా? అంటే అమ్మాయికి కొన్ని అల్టిమేటం ఇచ్చింది. ఈ తేల్చాలి. నిజంగా అమ్మాయి అడిగినట్టు చాలా నిజాయితీ. ఎవరు? నేను నా తండ్రికి లెటర్ రాశాను. ఒక నాయకురాలిగా పార్టీలో జరిగే విషయాలని పార్టీలో ఒక మీటింగ్లో నా అధినాయకుడు మాట్లాడినా సరే అధినాయకుడు మాట్లాడిన దాంట్లో తప్పు ఒప్పులు విశ్లేషిస్తూ నేను రాసి ఇలాగ విశ్లేషిస్తూ ఆయనకు అనేక సార్లు గతంలో అనేక సార్లు ఉత్తరాలు రాశాను. ఇవాళ ఈ ఉత్తరం నేను 2వ తారీఖు రాస్తే ఇది నేను నా అధినాయకుడికి రాసిన ఉత్తరం ఎట్లా మీడియాకి వెళ్ళి ఎవరు లీక్ చేశారు ఇది తేల్చాలి ఫస్ట్. ఇది తేలిస్తే కానీ ఇంటిలోకి ఎవరో ఇంట్లో మీ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో తెలియదు. ఇలా కనుక కంటిన్యూ అయితే పార్టీ పనికి ప్రయోజనం లేదు. నాలాంటి నేను నా మీదే కదా ఇప్పుడు
నేను రాసిన ఉత్తరం బయటికి పంపిస్తే ఇది దీంట్లో తప్పే ఉంది, ఇది ప్రజాస్వామ్యం ఉంది, ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందనేది ప్రజలకి తెలియజెప్పే విషయం. ప్రజాస్వామ్యం అంటే ఒక అధినాయకుడు మాట్లాడినప్పుడు తప్పుల్ని విశ్లేషించి రాయగలిగే హక్కు, ధైర్యము, స్థైర్యము ఆ పార్టీలో ఇతర నాయకులు కూడా ఉంది అని ఇవాళ తేట తెలవే. అదే కాంగ్రెస్లో లేదు, అదే బీజేపీలో లేదు. వాళ్ళ అధినాయకుడు ఏదైనా మాట్లాడితే ఖండించే సాహసం కానీ అది కాదు, తప్పు, ఒప్పు అనే మాట కానీ అలా అంటే పార్టీ నుంచి బహిష్కరణ ఉంది. అది అక్కడ ఉన్న ఇక్కడ అలా కాకుండా ఇలా ఉంది, సంతోషం. కానీ ఇప్పుడు ఆ కుట్రదారుడు తెలియాలి కదా, అమ్మాయి ఆల్టర్నేట్ ఇచ్చింది. ఈ లోపల ఆ కుట్రదారుడు తెలుసండి, లేకపోతే ఫ్యూచర్ నాకు అయోమయంగా ఉంది, ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటని అర్థం కావట్లేదు, కనుక నేను తగిన నిర్ణయం తీసుకుంటాను. ఎస్, అమ్మాయిది వాదన కరెక్ట్. కేసీఆర్ గారు కూడా మంత్రాలు చేయడం, కేసీఆర్ కూడా ఆయన్ని కరెక్ట్గా సరైన స్పిరిట్లో తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తారు. ఆ దొంగను ఎవరో, ఆ ఇంటి ఎవరో పట్టుకోవాలి. ఎవరు లీక్ చేశారో తెలియాలి మాకు. అది పార్టీకి మంచిది, కవితకి కోసం పార్టీకి కూడా. ఇలాంటి కోవర్టులు ఇవాళ ఈ విషయం అయితే రేపు ఇంకో విషయం. ఒకవేళ ఈ కోర్టు గతంలో కూడా ఎన్నికలప్పుడు కూడా ఇలాంటి తప్పుడు కొట్టు చేశారు. ఆయన చేస్తున్న వ్యూహాలు ఏంటో లీక్ చేసి బయటికి లీక్ చేసి చేశారేమో. ఆ కోర్టు అలా ఉన్నారేమో, అనుమానం వస్తుంది. సో ఆ కోర్టు లేపేయాలి, పార్టీ కనిపెట్టి గురిపెట్టి పక్కన తప్పి పార్టీ భూస్థాపితం. అదే అమ్మాయి బాధ. అది కరెక్ట్గా ఒక నాయకురాలుగా అధినాయకుడు చెప్పాలని చెప్పి చూద్దాం. అధినాయకుడు కనుక అధినాయకుడు కనుక దాన్ని అర్థం చేసుకుని ఆయన త్వరలో ఆ త్వరితగతిన తేలిస్తే ఓకే, లేకపోతే అమ్మాయి దారి చూసుకున్నా తప్పు లేదు. ఏమో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే జాతకం తెలంగాణ జాతకంలో ఉంది, ఒక మహిళా ముఖ్యమంత్రి అవుతుంది. జాతకం గతంలో ఎవరో చెప్పారు, తెలంగాణ జాతకం చెప్తూ తెలంగాణకి మహిళా ముఖ్యమంత్రి అయ్యి చర్యలు ఉన్నాయి. మరి ఒకవేళ ఈవిడే అవుతేమో మహిళా ముఖ్యమంత్రి తెలంగాణ రాబోయే కాదు, చూద్దాం. ఎస్ చిట్టిబాబు గారు, మరి ఈ నేపథ్యంలో ఇదే సమయంలో తన రాజకీయ దృష్టిని మళ్లించేందుకు కూడా ఇటు కార్మికుల సమస్యల వైపు మళ్లిస్తూ సింగరేణి జాగృతి అనే పేరుతో కూడా కమిటీని ఏర్పాటు చేయబోతున్నారని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు మరోపక్క బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మరి కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో షర్మిలలాగా కవిత కూడా పార్టీ ఏర్పాటు చేసుకుని సొంతంగా పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుందంటూ కూడా జోస్యం చెప్పారు. మరి నిజంగానే ఇది వాస్తవం అంటారా? ఇటు తెలంగాణలో కూడా కవిత సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్తుందంటారా? ఊహాగానాలే, అంత ఈజీగా వెళ్ళదు అంతగా. అది ఇప్పుడు జాగృతి వాళ్ళ కొత్త కాదు కదమ్మా. ఆ పిల్లలకి అప్పచెప్పి బాధ్యత జాగృతి. జాగృతికి అన్ని విభాగాల్లో యాక్టివ్గా జాగృతిని చాలా యాక్టివ్ చేసి ఈవిడ వచ్చినాకే కదా, ఈవిడ చేతికి జాగృతి ఇస్తున్నాక తెలంగాణ పండగలు, ఆడవాళ్ళ పండగలు అంత పాపులారిటీ గతంలో ఎక్కడ ఉంది? గతంలో అలా వినేవాళ్ళం అంతే. ఇప్పుడు ప్రాక్టికల్గా పాపులారిటీ ప్రజల్లోకి బాగా ప్రాచుర్యం ఈ అమ్మాయి జాగృతి చేయగలిగాక అన్ని రకాలుగా చేసి కనుక జాగృతి అనేది అమ్మాయి చేతికి అప్పచెప్పి విస్తృతంగా ఎప్పటికప్పుడు చేస్తాయి. ఇవాళ కొత్తగా జాగృతి సింగరేణి అని అంటాక ఒక్కొక్క విభాగం వెళ్తా ఉంది. ఆ ప్రయాణంలో ఒక భాగం అంతే. సరే కనుక అమ్మాయి పార్టీ పెట్టి అది ఇంకా తొందరపాటు నిర్ణయం. అంత కాంగ్రెస్కి కాంగ్రెస్కి కుదురు వాళ్ళు దొరికింది కొబ్బరికాయ అన్నట్టు వాళ్ళని ప్రజలు అసహిస్తున్నారు, తిడుతున్నారు. ప్రజలు చీ అంటున్నారు, టూ అంటున్నారు. వాటి నుంచి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల ఆగ్రహాన్ని వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి దొరికితే చాలు, వాళ్ళు విడిపోతారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తప్పేసుకుంటారు. ఇక వీళ్ళు ఉలవల సెలవులు వాళ్ళ మీడియాలు చేస్తూ ఉంటారు. అదే అంత కవితగా ఆ పిల్ల ఏమో అంత తెలివి తక్కువ కాదు, అంత తెలివి కాదు. ఆ పరిస్థితి వస్తే, ఆ సందర్భం వస్తే ధైర్యమైన స్టెప్ తీసుకోవడానికి వెనకాడే పిల్ల కాదు. అందుకని తొందరపడి ఏదో ఒకటి తప్పని ఆవేశపడి తీసుకునే పిల్ల కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ పిల్ల, నాలెడ్జ్ పిల్ల కనుక సమయం ఉంది, చూద్దాం, వెయిట్ చేద్దాం. మరి రాబోయే రోజుల్లో కవిత ప్రణాళికలు కానీ భవిష్యత్తు కార్యాచరణలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? గా అమ్మాయి యాక్టివ్గా ఉంటుంది, చాలా ఫోర్స్గా ఉంటుంది. రాబోయే కాలం చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఎవరు ధైర్యంగా ఇంత పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన దాంట్లో తప్పులు పేరు ఇచ్చేసి విశ్లేషించి రాయగల ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ అమ్మాయికి
తనకే రాయగలిగింది. అది అది ఇంకెవరు రాయలేరు, మాట్లాడటానికి భయపడతారు. అప్పుడు ధైర్యంగా మాట్లాడింది. చెప్పి ఎస్ పార్టీ ఇంటి విషయం కాదు. ఇంటి విషయం కనుక నాన్న ఏం మాట్లాడినా ఇక్కడ నాన్నగా మాట్లాడాలి. ఆయన పార్టీ నాయకుడు. పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడితే కార్యకర్తలను ఉత్సాహపరచాల్సిన విషయంలో ఎక్కడ పెరిగి ఎక్కడ తగ్గింది, ఏ విషయాల్లో కార్తీక ఎదురు చూశారని మాట్లాడలేదు, నిరాశపడ్డారు. నేను చెప్పింది బ్యూటిఫుల్. అది కరెక్ట్గా అది చాలా కావాలి. ఓ పార్టీ బలంగా నిలబడాలంటే ఇలాంటి ప్రజాస్వామ్యం కావాలి. అది ఆ పిల్లలు ధైర్యంగా చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఎస్, మరి మొత్తానికి చూసుకుంటే గనక కవిత ఇటు తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ నేపథ్యంలో మరో షర్మిలలాగా కవిత తయారవబోతుందంటూ కూడా ఇటు లేదు, షర్మిలతోటి కంపారిజన్. షర్మిల అమ్మాయి ఏది పడితే ఏది మాట్లాడు. ఒక అమ్మాయి కేవలం ఒక ద్వేషంతో, ఒక దీంతో, ఒక చంద్రబాబు ప్రోత్సాహంతో ఇక్కడికి ఎక్కడ పోలిక. ఇది ఒక నిజమైన సమస్యతోటి పోరాటంలోకి వచ్చింది. అక్కడ అమ్మాయిలో చంద్రబాబు గెలిచాను, జగన్ తోటి అన్నయ్య మీద ఈర్ష్యతోటో, ఆయన అయ్యాడు నేను ఎందుకు అవ్వకూడదు అనే లెక్కతో వచ్చి నేను తెలంగాణ బిడ్డనుంది, ఇదే నా అడ్డా ఉంది. మరి తర్వాత 3 సంవత్సరం అక్కడికి వెళ్ళి నేను అక్కడ బిడ్డను ఉంది. ఆ అమ్మాయిది అస్తవ్యస్తమైంది. ఆ అమ్మాయి రాజకీయము, ఆ అమ్మాయి దీనికి సంబంధం లేదు. ఈ ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి కడుపును చెడగొట్టిన ఆయన ఏనాడు కుటుంబాన్ని బదాన్ని పెట్టుకోలే. ఆ అమ్మాయి కుటుంబాన్ని బదాన్ని పెట్టు. ఆ అమ్మాయి ఏనాడు ఆయన విషయాలన్నీ, కుటుంబ విషయాలు ఎప్పుడూ బయటికి రాదు. ఈ అమ్మాయి వచ్చినాకే బయటికి మాత్రం తప్పు. ఈ ఆస్తి విషయాలు ఇంట్లో మాట్లాడుకోవాలి, రోడ్డు మీద మాట్లాడతారా, అసహ్యం చేసి. అందుకనే ఆయన కడుపును చెడగొట్టింది. ఈ అమ్మాయి అట్లా కాదు, కేసీఆర్ కడుపును చెడగొట్టింది. గట్టిగా ఆయన లాగా ఛాలెంజింగ్ పెట్టాయి. కనుక ఛాలెంజ్గానే పోరాడుతుంది. ఆవిడకి ఆ అమ్మాయికి సంబంధం. ఎస్, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు, మరి ఇప్పుడు ఆయనే దయ్యం ఎలా అయ్యాడంటూ కూడా ఇటు ప్రతిపక్షాల కేసీఆర్ దెయ్యమని అనలేదు. ఆ ప్రతిపక్షాలు నోరా తాటి పట్టవాళ్ళే. అమ్మాయి ఏంటంటే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నారు, అదే కోవట్లు అనే పోగడం. చుట్టూ దెయ్యాలు ఉన్నారు. ఆ దెయ్యాలు ఉండబట్టే ఈవిడ రాసిన అధినాయకుడు రాసిన ఒక లెటరు బహిర్గతం అవుతుంది. ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా మీడియాకి లీక్ అయింది? ఎవరో లోపల కోవర్ట్ చేయకుంటే ఆ దెయ్యాలు ఎవరో. అది కేసీఆర్ దెయ్యం అని కానీ అక్కడ కేసీఆర్ నా దేవుడనే, కేసీఆర్ దెయ్యము, కేటీఆర్ దెయ్యము ఇంకోటి అనలా. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నారు. ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు అనేది ఆయనే కనిపెట్టాలి తెలుసా. అది ఆయన దెయ్యం అనలా. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది. రైట్, థ్యాంక్ యూ అండి చిట్టిబాబు గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాల్టి టు ద పాయింట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.